Hello, movie lovers. Today I am going to explain a totally different movie for you because this isn't a normal zombie movie. It's a love story. అవును, ఒక అమ్మాయిని చంపడానికి వచ్చిన జాంబీ ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? జాంబీల ప్రపంచంలో ప్రేమ పుట్టడం ఎలా సాధ్యం? చనిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైతే ఆడియన్స్ హార్ట్ బీట్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఈ స్టోరీలో మామూలు జాంబీలు లేరు. కేవలం ప్రేమ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే హీరో ఉన్నాడు. ఈ కథ చివరిలో ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అయితే స్టోరీ స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో చాలా జాంబీలను చూపిస్తారు. అవన్నీ ఒక ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక జాంబీ శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇది చూస్తుంటే ఈ జాంబీలని ఎవరో ఇక్కడ పనిలో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. జాంబీలన్నీ మనుషులు చేసే పనులే చేస్తూ ఉంటాయి. కానీ నిజానికి ఇవన్నీ జాంబీలే. అవి ఇక్కడే నివసిస్తూ ఉంటాయి. వాటికి ఆకలి వేసినప్పుడు మనుషుల్ని తినడానికి నగరం వైపు వెళ్తాయి. ఇక్కడే దగ్గరలో ఒక నగరం కూడా ఉంటుంది. అక్కడ సాధారణ మనుషులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు జాంబీల నుండి తమని తాము కాపాడుకోవడానికి నగరం చుట్టూ పెద్ద గోడలు కట్టుకుని ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో జాంబీ అపోకాలిప్స్ మొదలై 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం ఒక వెరైటీ జాంబీని చూస్తాం. అతను ఎయిర్పోర్ట్లో అటూ ఇటూ తిరుగుతూ తాను ఎప్పుడు జాంబీగా మారాడో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ జాంబీకి తన పేరు కూడా గుర్తుండదు. తన పేరు ఆర్తో మొదలవుతుందని మాత్రమే అతనికి గుర్తుంటుంది. ఇప్పుడు ఆర్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. చనిపోయిన మనుషులే జాంబీలుగా మారారని అతనికి తెలుసు. ఈ జాంబీ అంటే ఆర్ మనుషుల్లాగే జీవించాలని వాళ్లతో మాట్లాడాలని అనుకుంటాడు. కానీ జాంబీ అవ్వడం వల్ల అతను ఏమీ మాట్లాడలేకపోతాడు. రోజులాగానే ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడే మనం మనుషుల అస్థిపంజరాలా కనిపించి కొన్ని జీవులను చూస్తాం. వీటిని బోనీస్ అని పిలుస్తారు. ఈ అస్థిపంజరాలు జాంబీల కన్నా చాలా ప్రమాదకరమైనవి. ఇవి కూడా మనుషులని చంపి తినేస్తాయి. జాంబీలన్నీ కొంతకాలం తర్వాత బోనీస్గా మారిపోతాయని ఆర్ చెప్తాడు. ఇక్కడే మనం ఒక జాంబీ తన చర్మాన్ని తీసేయడం చూస్తాం. ఆ తర్వాత అది కూడా ఒక బోనీస్గా మారిపోతుంది. తాను కూడా ఒకరోజు బోనీగా మారిపోతానని ఆర్ అంటాడు. కానీ అతనికి అలా మారడం ఇష్టం ఉండదు. అలా దారిలో వెళ్తూ ఉండగా ఆర్కి 2 పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఆర్ వాళ్ళని చూసి తనలో తానే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. తర్వాత ఆర్ ఒక విమానంలోకి వెళ్తాడు. ఆర్ ఆ విమానాన్నే తన ఇల్లుగా మార్చుకున్నాడు. ఈ జాంబీ ఇక్కడికి వచ్చి ఒక పాట ప్లే చేసి వింటూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఆర్ ఇంకో జాంబీ దగ్గరికి వెళ్తాడు. ఈ జాంబీ పేరు ఎం. అతను తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్ చెప్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఎందుకంటే జాంబీలు కావడం వల్ల వాళ్ళు మాట్లాడుకోలేరు. తాము అప్పుడప్పుడు కొన్ని శబ్దాలు చేస్తూ ఒకరి మాటలు ఒకరు అర్థం చేసుకుంటామని ఆర్ చెప్తాడు. ఇప్పుడు ఆర్ ఎమ్ముతో పాటు ఇంకొంతమంది జాంబీలకు ఆకలి వేస్తుంది. అందుకే వాళ్ళు మనుషుల్ని తినడానికి నగరం వైపు బయలుదేరతారు. మరోవైపు నగరంలో మనం కొంతమంది మనుషులను చూస్తాం. వాళ్ళు తమ జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉంటారు. ఇక్కడ మనం జూలీ అనే అమ్మాయిని ఆమె స్నేహితులను చూస్తాం. జూలీ వాళ్ళ నాన్న మిలిటరీ కల్నల్. అతను జూలీని ఆమె స్నేహితులని ఆయుధాలతో నగరం బయట ఉన్న జాంబీల ప్రాంతానికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి కొన్ని మందులు తీసుకురావాలని, వాటితో నగరంలోని ప్రజల అనారోగ్యాలను నయం చేయొచ్చని చెప్తాడు. జూలీతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ పెర్రీ కూడా ఉంటాడు. వీళ్ళంతా అక్కడికి వచ్చి మందులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడే జూలీ స్నేహితురాలు నోరాకి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. వాళ్ళు వెంటనే అలర్ట్ అవుతారు. అదే సమయానికి అక్కడికి ఆరు మిగతా జాంబీలన్నీ వస్తాయి. పెర్రీ ఆరు ముక్కు మీద గట్టిగా కొట్టి కింద పడేస్తాడు. వెంటనే జాంబీలన్నీ వాళ్ళ స్నేహితుల మీద దాడి చేస్తాయి. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. వాళ్ళు జాంబీలని తల మీద షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. ఈలోగా ఆర్ స్టైల్గా జాంబీలను చంపుతున్న జూలీని చూస్తాడు. ఆర్ ఆమెను చూస్తూ ఉండిపోతాడు. అతను జూలీ వైపు వెళ్తూ ఉండగా పెర్రీ అతనిపైకి కాల్పులు జరుపుతాడు. కానీ ఆ బుల్లెట్ వల్ల ఆర్కి ఏమీ కాదు. ఆర్ పెర్రీని లాగి కింద పడేస్తాడు. అతను పెర్రీని తినడం మొదలు పెడతాడు. అప్పుడే ఆర్ అతని చేతి వాచ్ చూస్తాడు. వాచ్ చాలా బాగుంది అనుకుంటాడు. కానీ వెంటనే తానొక జాంబీ అని గుర్తు తెచ్చుకుని వాచ్ గురించి మర్చిపోయి పెర్రీని తినేస్తాడు. మిగతా జాంబీలు కూడా జూలీ స్నేహితులను చంపి తినేస్తూ ఉంటాయి. ఇక్కడ ఆర్ పెర్రీని చంపి అతని బ్రెయిన్ తింటాడు. ఎందుకంటే ఆర్ ఎప్పుడూ ఒక మనిషి బ్రెయిన్ తిన్నా ఆ మనిషి తన జీవితంలో ఫీల్ అయిన ప్రతిదీ ఇతనికి కూడా అనుభవంలోకి వస్తుంది. ఆర్ పెర్రీ బ్రెయిన్ తినగానే అతనికి పెర్రీ జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదులుతూ ఉంటాయి.
పెర్రీ, జూలీ చాలా మంచి స్నేహితులని ఆర్‌కి తెలుస్తుంది. మరోవైపు జూలీ జాంబీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ పెర్రీ ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె కంగారు పడి అతన్ని వెతకడం మొదలుపెడుతుంది. అప్పుడే ఆమె గన్‌లోని బుల్లెట్స్ అన్నీ అయిపోతాయి. ఆమె జాంబీల నుండి తప్పించుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఆర్ ఆమెను చూసి జూలీ పెర్రీ గర్ల్ ఫ్రెండ్ అని, తానే ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చంపేశానని అర్థం చేసుకుంటాడు. ఆరు పెర్రీ నుండి దూరంగా జరిగి జూలీ వైపు వెళ్లడం మొదలుపెడతాడు. భయపడిన జూలీ ఆర్ మీదకు ఒక కత్తి విసురుతుంది. కానీ దానివల్ల ఆర్‌కి ఏమీ కాదు. ఆరు జూలీ దగ్గరికి వెళ్లి ఆమెను చంపడు. ఎందుకంటే ఆర్‌కి మొదటి చూపులోనే జూలీ మీద ప్రేమ పుడుతుంది. ఆర్ జూలీని మిగతా జాంబీల నుండి కాపాడటానికి ఆమె ఒంటికి రక్తం పూస్తాడు. దీనివల్ల జూలీ నుండి కూడా జాంబీ లాంటి వాసన వస్తుందని మిగతా జాంబీలు ఆమె మీద దాడి చేయవు. ఇప్పుడు ఆరు జూలీని తనతో పాటు తీసుకువెళ్తాడు. జూలీ చాలా భయపడి ఉంటుంది. అందుకే ఆమె మౌనంగా ఆర్‌తో పాటు నడుస్తుంది. ఈలోగా జూలీ స్నేహితురాలు నోరా బ్రతికే ఉంటుంది. ఆమె దాక్కుని జూలీని ఆర్ తీసుకువెళ్లడం చూస్తుంది. తర్వాత ఆరు జూలీని జాంబీల ప్రాంతానికి తీసుకొస్తాడు. ఆర్ జూలీని అన్ని జాంబీల నుండి కాపాడుతూ తన విమానంలోకి తీసుకువెళ్తాడు. పాపం జూలీ ఈ వెరైటీ జాంబీకి భయపడి ఒక మూలన కూర్చుంటుంది. ఈ జాంబీ తన భాషలో నన్ను చూసి భయపడుకు అని చెప్తాడు. కానీ జూలీ మాత్రం నువ్వు నా ఆహారం అని అతను అంటున్నాడు అనుకుంటుంది. జూలీ చాలా భయపడి ఉండటంతో ఆర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జూలీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బయట జాంబీలన్నీ నైట్ వాక్ చేస్తూ ఉండటం చూస్తుంది. దాంతో జూలీ అక్కడే ఉండిపోతుంది. మరోవైపు ఆరు జూలీ బాయ్ ఫ్రెండ్ పెర్రీ బ్రెయిన్ ని తనతో పాటే దాచి తీసుకొస్తాడు. అది బ్రెయిన్ కాకుండా ఏదో చాక్లెట్ అన్నట్టు ఈ జాంబీ దాన్ని ఎంజాయ్ చేస్తూ తినడం మొదలు పెడతాడు. అది తినగానే పెర్రీ ఫీల్ అయినవన్నీ ఆర్‌కి కూడా అనుభవంలోకి వస్తాయి. ఒకసారి జూలీ పెర్రీతో కలిసి నగరంలోని ఒక రహస్య మార్గం గుండా జాంబీల ప్రాంతానికి వచ్చినట్టు ఆర్ చూస్తాడు. అక్కడ పెర్రీ తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న కనిపిస్తాడు. కానీ అతను కూడా జాంబీగా మారిపోయి ఉంటాడు. అతను పెర్రీ మీద దాడి చేస్తాడు. కానీ జూలీ అతన్ని షూట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుండి పారిపోతారు. ఈ విషయం అంతా ఇప్పుడు ఆర్‌కి తెలుస్తుంది. జాంబీలు గతంలో దాడి చేయడం వల్లే జూలీ ఇప్పుడు తనను చూసి కూడా భయపడుతుందని ఆర్ అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్ తిరిగి జూలీ దగ్గరికి వస్తాడు. జూలీకి చలిగా ఉంటుంది. అది చూసి ఆర్ ఒక దుప్పటి తీసి ఆమెకిస్తాడు. ఈ వెరైటీ జాంబీ తనతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడా అని జూలీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్ ఒక మంచి పాట ప్లే చేసి అది వింటూ విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే మనం ఈ అమ్మాయి ప్రేమ వల్ల ఆర్ గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలవడం చూస్తాం. అంటే అతను జాంబీ నుండి తిరిగి మనిషిగా మారడం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం జూలీ నిద్రలేచేసరికి ఈ జాంబీ తన వైపే చూస్తూ ఉంటాడు. జూలీ నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అంటుంది. కానీ ఆరు బయట ప్రమాదకరంగా ఉంది అని చెప్తాడు. అప్పుడు జూలీ అతనితో ఓ వెరైటీ జాంబీ నాకు ఆకలిగా ఉంది, బయట నుండి ఏమైనా ఫుడ్ తీసుకురా అని అడుగుతుంది. ఆమె ప్లీజ్ అని ప్రేమతో అడగటంతో ప్రతి అబ్బాయిలాగానే ఈ జాంబీ మనసు కూడా కరిగిపోతుంది. జాంబీ వెంటనే జూలీ కోసం ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. కానీ జూలీ ఈ వెరైటీ జాంబీని ఫూల్ని చేసి బయటకు పంపిస్తుంది. ఇప్పుడు జూలీ అక్కడి నుండి చాలా వేగంగా పరిగెడుతుంది. అప్పుడే ఆమె ముందుకు ఒక జాంబీ వస్తుంది. జూలీ దాని నుండి దాక్కుంటుంది. తర్వాత అక్కడికి ఇంకా చాలా జాంబీలు వస్తాయి. జూలీ అక్కడే దాక్కుని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఆరు జూలీతో భయపడకు అని చెప్తాడు. ఆరు ఆమెని జాంబీల నుండి కాపాడటానికి ఆమె ముఖానికి రక్తం పూస్తాడు. ఆ తర్వాత నువ్వు కూడా మాలాగే శవంలా నడువు అని చెప్తాడు. జూలీ జాంబీలా నడవడం మొదలు పెడుతుంది. కానీ ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్ ఇది మరీ ఎక్కువగా ఉంది అంటాడు. ఇదిలా ఉంటే వాళ్ళిద్దరూ అక్కడి నుండి బయటపడతారు. ఆరు జూలీతో కలిసి ఫుడ్ దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత జూలీ విమానంలోకి తిరిగి వచ్చి ఆహారం తింటుంది. ఈ వెరైటీ జాంబీ అంత ప్రమాదకరమైన వాడు కాదని జూలీకి ఇప్పుడు అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు జూలీ అతనితో మాట్లాడుతుంది. ఆర్ తన పేరు ఆర్తో మొదలవుతుందని చెప్తాడు. జూలీ కూడా అతన్ని ఆర్ అనే పిలుస్తుంది. నేను ఇక్కడ నుండి వెళ్ళాలి అని జూలీ చెప్తుంది. కానీ ఆర్ బహుశా బాలీవుడ్ సినిమాలు చూసినట్టున్నాడు. ఆ అమ్మాయి తనతోనే ఉంటే ఖచ్చితంగా తనతో ప్రేమలో పడుతుంది అనుకుంటాడు. అందుకే ఆర్ బయట ఇంకా ప్రమాదం పొంచి ఉంది, నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని అబద్ధం చెప్తాడు. ఆమె ఎలాగో ఈ వెరైటీ జాంబీ వల్ల ప్రమాదం లేదని గ్రహించింది. కాబట్టి తను ఇక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత జూలీ నీలాంటి జాంబీలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆర్ని అడుగుతుంది. అతను లేదని చెప్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ జాంబీ కూడా ఇంకో జాంబీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు. మరో జాంబీ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలీదు. అందుకే తనలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో తనకి తెలియదని ఆర్ చెప్తాడు.
ఇన్ని రోజులు ఇక్కడ ఉండి నేనేం చేయాలి అని జూలీ అడుగుతుంది. తానిక్కడ బోర్ అవుతుందని జూలీ అనుకుంటుంది. కానీ అప్పుడు ఆర్ ఆమెకి తన కార్ ఇస్తాడు. జూలీ ఆ కారుని విమానం చుట్టూ చాలా వేగంగా నడుపుతూ ఎంజాయ్ చేస్తుంది. తర్వాత జూలీ ఆర్ని కూడా ఆ కార్ డ్రైవ్ చేయమని అడుగుతుంది. కానీ ఈ జాంబీ ఆ కారును డ్రైవ్ చేసినప్పుడు దాన్ని తీసుకెళ్లి గ్యారేజ్కి గుద్దేస్తాడు. ఇప్పుడు జూలీ ఆర్తో కలిసి చాలా రోజులు అక్కడే ఉంటుంది. ఆమె అతనితో డాన్స్ కూడా చేస్తుంది. కొన్ని గేమ్స్ కూడా ఆడుతుంది. తర్వాత ఒకరోజు రాత్రి విమానం నుండి పాటల సౌండ్ విని ఆర్ స్నేహితుడు ఎం అక్కడికి వస్తాడు. లోపల జూలీ ఆర్తో మాట్లాడుతూ ఉంటుంది. నన్ను ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చావో అక్కడే నా స్నేహితుడు పెర్రీ కూడా చనిపోయాడు. అతను కూడా నీలాగే జాంబీగా తిరిగి వస్తాడా అని జూలీ ఆర్ని అడుగుతుంది. కానీ ఆరు అలా జరగదని చెప్తాడు. ఎందుకంటే పెర్రీని తానే పూర్తిగా చంపి అతని బ్రెయిన్ తినేశాడు. అయితే తన బాయ్ ఫ్రెండ్ బ్రెయిన్ని తానే తిన్నానన్న నిజాన్ని ఆరు జూలీకి చెప్పడు. జూలీ బాధపడటం చూసి ఆర్ ఆమె కోసం మళ్ళీ పాటలు ప్లే చేస్తాడు. రాత్రవగానే జూలీ నిద్రపోతుంది. కానీ ఆర్ మేల్కొనే ఉంటాడు. ఎందుకంటే అతను ఒక జాంబీ. జాంబీలు నిద్రపోవు, కలలు కూడా కనవు. అతను మళ్ళీ పెర్రీ మిగిలిన బ్రెయిన్ని తింటాడు. కొద్దిసేపటి తర్వాత ఆర్ చూసేసరికి జూలీ మళ్ళీ అక్కడి నుండి పారిపోతుంది. మరోవైపు జూలీ పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆమెపై కొన్ని జాంబీలు దాడి చేస్తాయి. జూలీ వాటితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆర్ అక్కడికి వస్తాడు. ఆర్ ఒక అమ్మాయి కోసం తనలాంటి జాంబీలతోనే పోరాడటం మొదలు పెడతాడు. అతను జూలీని జాంబీల నుండి కాపాడతాడు. కానీ తర్వాత అతని స్నేహితుడు ఎం ఎదురుగా వస్తాడు. ఇది మనిషి, దీన్ని తినే అని చెప్తాడు. కానీ ఆర్ ఈమె నా స్నేహితురాలు అని చెప్తాడు. అప్పుడే అక్కడికి బోనీస్ కూడా వస్తాయి. బోనీసు జాంబీల కన్నా ప్రమాదకరమైనవి. వాటిని చూసి ఆరు జూలీని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. వాళ్ళిద్దరూ ఒక చోటికి వచ్చి బోనీస్ నుండి తప్పించుకుంటారు. కానీ అక్కడికి మరిన్ని బోనీస్ వస్తాయి. అంతలో ఎమ్ ఒక కార్ తీసుకుని అక్కడికి వచ్చి ఆ బోనీస్ని గుద్దేస్తాడు. ఎం వాళ్ళిద్దరికీ సహాయం చేస్తాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు తమ కారు దగ్గరకు వస్తారు. కానీ జాంబీలు అక్కడికి కూడా వచ్చి వాళ్ళని చుట్టుముడతాయి. వెంటనే ఆర్ వచ్చి జూలీ చేయి పట్టుకుంటాడు. అది చూసి జాంబీలన్నీ వాళ్ళకి దారిస్తాయి. వాళ్ళిద్దరూ కారులో కూర్చుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ బోనీస్ మాత్రం వాళ్ళని చూస్తూ ఉంటాయి. రాత్రి వర్షం మొదలవుతుంది. ఆర్ ఒక జాంబీ కాబట్టి అతనికి వర్షం వల్ల ఏమీ కాదు. కానీ జూలీకి చలి పెట్టడం మొదలవుతుంది. జూలీ ఖాళీగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంట్లో ఆగుతుంది. అక్కడ జూలీకి ఒక కెమెరా దొరుకుతుంది. జూలీ ఆర్కి ఆ కెమెరా చూపించి అతని ఫోటో తీస్తుంది. తర్వాత జూలీ ఆర్ని కూడా తన ఫోటో తీయమని అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పైకి వెళ్తారు. మరోవైపు ఆర్ స్నేహితుడు ఎమ్ ఒక ఫోటోలో ఒక అబ్బాయి అమ్మాయి చేతులు పట్టుకుని ఉండటం చూస్తాడు. అది చూసి ఎంకి ఏదో అనుభూతి కలుగుతుంది. అతనికి తన పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ తర్వాత మిగతా జాంబీలు కూడా అక్కడికి వచ్చి ఆ ఫోటోను చూస్తాయి. వాళ్ల గుండెలు కూడా మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతాయి. దీన్ని బట్టి ఈ జాంబీలన్నీ కూడా తిరిగి మనుషులుగా మారుతున్నాయని అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి బోనీస్ వస్తాయి. బోనీస్ ఆరు జూలీ కోసం వెతుకుతూ ఉంటాయి. అందుకే వాళ్ళిద్దరిని కాపాడటానికి ఈ జాంబీలన్నీ కూడా వాళ్ళని వెతకడానికి బయలుదేరుతాయి. ఆర్ జూలీతో కలిసి అదే ఇంట్లో ఉంటాడు. అప్పుడే జూలీ బయటకు చూస్తుంది. అక్కడ ఆమె తండ్రి చాలామంది సైనికులతో కలిసి ఆమె కోసం వెతకడానికి వచ్చుంటాడు. కానీ జూలీ వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆర్ని చూస్తే తల మీద కాల్చి చంపేస్తాడని ఆమెకు తెలుసు. ఆర్ చాలాసార్లు తన ప్రాణాలు కాపాడాడు. కాబట్టి జూలీ అతనికి ఎలాంటి హాని జరగాలని కోరుకోదు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత జూలీ బెడ్ మీద పడుకుంటుంది. జూలీ మళ్ళీ ఆర్తో మాట్లాడుతూ, నువ్వు మనుషులను తింటావు కదా, మరి నన్నెందుకు తినలేదని అడుగుతుంది. అతను మంచి జాంబీ అని జూలీకి అర్థమవుతుంది. జూలీ ఆర్ను మెచ్చుకుంటుంది. అప్పుడు ఆర్ పెర్రీని తానే చంపినట్లు జూలీకి చెప్తాడు. పెర్రీ వాచ్ని కూడా ఆమెకు చూపిస్తాడు. అది చూసి జూలీ ఎమోషనల్ అయిపోతుంది. కానీ ఆ తర్వాత ఆ విషయం తనకు ముందే తెలుసని చెప్తుంది. ఇప్పుడు ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఇంకోవైపు ఆర్ బాధపడుతూ ఉంటాడు. తర్వాత అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత అతను ఒక కల కంటాడు. దీన్ని బట్టి ఆర్ ఇప్పుడు పూర్తి మనిషిగా మారాడని, ఇక మిగిలింది తనని తాను మార్చుకోవడమేనని మనకు అర్థమవుతుంది. తర్వాత ఆర్ తన కల నుండి మేల్కుంటాడు. అతను లేచి చూసేసరికి జూలీ అక్కడి నుండి పారిపోయి ఉంటుంది. పాపం ఆర్ బాధగా తన జాంబీ స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. ఇంకోవైపు జూలీ నగరం దగ్గరకు చేరుకుంటుంది. నగరంలోకి ప్రవేశించే ద్వారం దగ్గర కొంతమంది ఉంటారు. వాళ్ళు జూలీని లోపలికి రానివ్వకుండా ముందు ఆమెకు ఇన్ఫెక్షన్ సోకిందా లేదా అని చెక్ చేస్తారు. కానీ జూలీ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే జూలీ వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు. తర్వాత జూలీ తిరిగి నగరంలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆరు తన జాంబీ స్నేహితులను కలుస్తాడు. ఆ జాంబీలన్నీ కూడా మనుషులుగా మారడం మొదలై ఉంటాయి. వాళ్ళు ఆర్తో బోనీస్ అన్నీ మీ ఇద్దరి కోసమే వెతుకుతూ ఉన్నాయి, అవి మనుషులపై దాడి చేయబోతున్నాయని చెప్తారు.
ఎమ్ము ఆర్‌తో మేమంతా మనుషులుగా మారుతున్నామని కూడా చెప్తాడు. ఇది విని ఆర్ జాంబీలన్నీ బాగుపడుతున్నాయని అర్థం చేసుకుంటాడు. ఈ విషయం మనుషులకు చెప్పాలని ఆర్ అనుకుంటాడు. అతను జాంబీలందరి సహాయం తీసుకుని బోనిస్ నుండి తప్పించుకుంటూ గతంలో జూలీ, పెర్రీ వచ్చిన రహస్య మార్గం గుండా నగరంలోకి వెళ్తాడు. ఆర్ నగరంలోకి చేరుకుని 4 వైపులా జూలీ కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇంకోవైపు జూలీ తన ఇంట్లో కూర్చుని తన స్నేహితురాలు నోరాతో మాట్లాడుతూ ఉంటుంది. జూలీ నోరాతో ఆర్ గురించి చెప్తూ ఆ అబ్బాయి అస్సలు జాంబీలా లేడు, నేను అతన్ని మిస్ అవుతున్నాను అంటుంది. అప్పుడు నోరా ఒకవేళ నువ్వు ఆ వెరైటీ జాంబీతో ప్రేమలో పడ్డావా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. కొంచెం సేపు తర్వాత నోరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జూలీ బయటకు వచ్చి ఆర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కింద ఆమెకి ఆర్ కనిపిస్తాడు. అతన్ని చూసి జూలీ షాక్ అయిపోతుంది. నువ్విక్కడికి రాకూడదు, నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ఒక్క హెడ్ షాట్తోనే నీ పనైపోతుందని జూలీ అంటుంది. అప్పుడే నోరా కూడా బయటికి వచ్చేస్తుంది. ఆమె ఆర్ని చూసి షాక్ అయిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆర్ని ఇంట్లోకి పిలుస్తారు. నోరా అతన్ని విచారిస్తుంది. ఆర్లో ఇప్పుడు జాంబీ లక్షణాలు ఏవీ లేవని నోరా, జూలీ గమనిస్తారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని జూలీ అడుగుతుంది. ఆరు నగరం మీద బోనిస్ దాడి చేయబోతున్నాయని చెప్తాడు. తాము జాంబీలందరం మారుతున్నామని, మనుషులా తయారవుతున్నామని కూడా వాళ్ళకు వివరిస్తాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని జూలీతో అంటాడు. జూలీ కూడా వాళ్ళ నాన్నకు ఈ విషయం చెప్పాలనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్నకి జాంబీలంటే చాలా ద్వేషం. ఆయన ఆర్ను చూస్తే ముందు అతన్ని కాల్చేసి ఆ తర్వాతే విచారణ చేస్తాడని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే వాళ్ళు ఆర్కి మామూలు మనిషిలా మేకప్ వేస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి జూలీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. ఇప్పటికే జూలీ వాళ్ళ నాన్నకు బోనీస్ తమ మీద దాడి చేయడానికి ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాయని తెలిసిపోతుంది. అందుకే అతను కూడా వాళ్ళతో పోరాడటానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. జూలీ ముందుగా ఒంటరిగా అతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. దానికి ఆమె తండ్రి బోనీసు దాడి చేయబోతున్నాయని, ఇక్కడ ప్రమాదకరంగా ఉందని చెప్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంట్లో గన్ ఉంది, నీ సేఫ్టీ కోసం తీసుకో అంటాడు. కానీ జూలీ నేను ఆ గన్ ఎప్పుడో తీసుకున్నానని చెప్తుంది. జూలీ తన తండ్రిని ఒక పక్కకు తీసుకువెళ్ళి జాంబీలు మనుషులుగా మారుతున్నారు అని చెప్తుంది. కానీ అతను ఆమె మాటలు నమ్మడు. అప్పుడే ఆర్ వాళ్ళ ముందుకొస్తాడు. తాను ఒక జాంబీనని చెప్పి వాళ్లకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతనిప్పుడు మారిపోయాడని జూలీ చెప్తుంది. కానీ ఆమె తండ్రి ఆర్ తలపై గన్ పెడతాడు. అప్పుడే జూలీ స్నేహితురాలు నోరా వచ్చి వాళ్ళ నాన్నకే గన్ పాయింట్ పెడుతుంది. జూలీ ఆర్లను అక్కడి నుండి పారిపోమని చెప్తుంది. వాళ్ళిద్దరూ వెంటనే అక్కడి నుండి తప్పించుకుంటారు. జూలీ ఆర్తో కలిసి తిరిగి జాంబీల ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ చాలా జాంబీలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏమో జూలీతో మేమంతా మారుతున్నామని చెప్తాడు. అప్పుడే జూలీని చంపడానికి బోనిస్ అక్కడికి వస్తాయి. కానీ జాంబీలు ఆ బోనిస్తో ఫైట్ చేయడం మొదలు పెడతాయి. ఆర్ జూలీని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఇక్కడికి జూలీ తండ్రి సైన్యం కూడా వస్తుంది. కానీ ఆ సైనికులు జాంబీలు, బోనిస్ ఒకరితో ఒకరు పోరాడుకోవడం చూసి ఎవరిని చంపాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడే కొన్ని బోనిస్ సైనికులపై దాడి చేస్తాయి. వెంటనే ఒక జాంబీ వచ్చి వాళ్ళని కాపాడుతుంది. ఆ జాంబీ మనుషుల వైపు స్నేహహస్తం చూపిస్తుంది. ఆ తర్వాత జాంబీలు, సైనికులు కలిసి బోనీస్ను చంపడం మొదలు పెడతారు. సైనికులు జూలీ తండ్రికి జాంబీలు మనకు సహాయం చేస్తున్నాయని చెప్తారు. అది విని అతను షాక్ అయిపోతాడు. ఇంకోవైపు జూలీ ఆర్తో కలిసి తప్పించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కొన్ని బోనిస్ను చంపుతారు. కానీ ముందుకు వెళ్ళడానికి వాళ్లకు దారుండదు. కింద నీళ్లుంటాయి. బోనీస్ వాళ్ల వైపే వస్తూ ఉంటాయి. అందుకే ఆరు జూలీని తన మీద ఎక్కించుకుని నీటిలోకి దూకేస్తాడు. వాళ్ళిద్దరూ బోనీస్ నుండి తప్పించుకుంటారు. జూలీ నీటి నుండి బయటకు వస్తుంది. కానీ ఆర్ నీటిలో మునిగిపోతూ ఉంటాడు. అప్పుడు జూలీ అతన్ని బయటకు లాగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ సురక్షితంగా ఉంటారు. ఇప్పుడు జూలీకి కూడా ఆర్ మీద ప్రేమ కలుగుతుంది. ఆమె ఆర్ని కిస్ చేస్తుంది. ఆ ఒక్క కిస్తో ఆర్ కళ్ళ రంగు మారిపోతుంది. అతను జాంబీ నుండి పూర్తిగా మనిషిగా మారిపోతాడు. కానీ అప్పుడే జూలీ వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. అతను ఆర్ను జాంబీ అనుకుని షూట్ చేస్తాడు. ఈసారి ఆర్ గాయపడతాడు. అతని శరీరం నుండి రక్తం కారుతుంది. ఎందుకంటే అతను ఇప్పుడు మనిషిగా మారాడు. జూలీ తండ్రి అతన్ని ఇంకా జాంబీనే అనుకుంటూ ఉంటాడు. కానీ జూలీ చూడు, ఇతని నుండి రక్తం వస్తోంది, ఇతనిప్పుడు జాంబీ కాదు అని చూపిస్తుంది. అది చూసి జూలీ తండ్రికి కూడా జాంబీలు మారుతున్నారని నమ్మకం కలుగుతుంది. వాళ్ళందరూ ఆర్ని కాపాడటానికి నగరంలోనికి తీసుకువెళ్తారు. ఇంకోవైపు జాంబీలు, మనుషులు కలిసి బోనిస్ అన్నింటినీ చంపేస్తారు. సినిమా చివర్లో మనం కొంతకాలం తర్వాత జరిగే సీన్ చూస్తాం. మనుషులు జాంబీలను అంగీకరిస్తారు. మనుషులు, జాంబీలు కలిసిమెలిసి జీవించడం మొదలు పెడతారు. జాంబీలకి, మనుషులకి మధ్య ఉన్న గోడని కూడా కూల్చేస్తారు. ఆర్ జూలీతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ప్రేమ ఎవరినైనా మార్చేస్తుందని ఆర్ తెలుసుకుంటాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.